బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ అన్నారు. పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డికి మధ్యలో జరిగిన గొడవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిని బాధ్యుని చేయడం సరికాదన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు. పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి మధ్యలో జరిగిన గొడవకు జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనను బాధ్యుని చేస్తూ చిత్రపటాన్ని దగ్ధం చేయడం బాధాకరమన్నారు. సమాజంలో అన్ని సామాజిక వర్గాలు సమన్వయంతో ముందుకు వెళ్తూ జిల్లాలో అన్ని స్థానాలలో గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో టూ టౌన్ ప్రెసిడెంట్ మిర్యాల వెంకటేశం, బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి పాలపూరి రవిగౌడ్, ఫకీర్ మోహన్ రెడ్డి, మండల వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ యాదవ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బాలాజీ నాయక్, చింత శివరామకృష్ణ, బీజేపీ పార్టీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి జయంతి ఉత్సవాల తర్వాత జరిగిన సంఘటన, ఈ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది, చాలా బాధాకరమైనది. క్రమశిక్షణకు మారు పేరు భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు క్రమశిక్షణను మెలగాలని తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఈ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వేరే రూట్లో తీసుకెళ్ళి ఈ గొడవకు కారణం చేయడం జరిగింది. మాకు అనుమానం చేస్తుంది. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం ఉందనే అనుమానం మేము వ్యక్తం చేస్తున్నాము. వారి దురుద్దేశంతోనే అంటే బీసీల కుల సంఘాలు బీజేపీకి మద్దతు ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్లో గణనీయంగా, అంటే సర్పంచులు స్థానికంగా వార్డు మెంబర్లు అత్యధిక స్థానంలో గెలుచుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీని అవమాన పాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కుట్రపూరితమైన అంశంతో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిన్న మా కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. అలాగే కొంత వేరే రూట్ గారు పత్రికేతలు కూడా చాలా, అంటే మీకు రాంగ్ రూట్లో వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ మరి ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. పార్టీ కార్యాలయంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడగలుగుతున్నాను. పిల్లి రామరాజు అనే వ్యక్తి నా మీద దాడి చేసి మెడ మీద కొట్టి కాలుతో తన్ని మళ్ళీ అదేవిధంగా చేరి నా మీదకి లేపి అందరు పెద్ద మనుషులు వచ్చి ఇటు అటు జరగచ్చు. అయితే పిల్లి రామరాజు ఆయనే కొట్టి మళ్ళీ నేనే కొట్టినట్టు చిత్రీకరించి ప్రెస్లో అన్నింటిలో చెప్పించుకుంటా. అది ఎంతవరకు గ్యారంటీ, ఎంతవరకు చేయడం సమస్య పిల్లి రామరాజు. అదేవిధంగా పిల్లి రామరాజు ఇప్పుడు గతంలో కూడా ఆయన ఏ పార్టీలో ఉండు, ఏ పార్టీలోకి వెళ్ళి ఎట్టెలగొట్టిర్రు, టీఆర్ఎస్ తెలుగుదేశంలోకి వెళ్ళి ఎట్టెలగొట్టిర్రు, బీజేపీలోకి అది బీఆర్ఎస్కి వెళ్ళి ఎట్టెలగొట్టిర్రు, కాంగ్రెస్ పార్టీలో పోతున్నా అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఎట్టెలగొట్టిర్రు. అయినా కూడా బీసీ బిడ్డ అయినందుకు భారతీయ జనతా పార్టీ చేర్చుకొని ఆయనకు స్థానం కలిగించింది. కానీ ఇక్కడ కూడా అదే విధంగా చేయడం ఎంతవరకు చేయడం కరెక్ట్. నిన్న జరిగిన సంఘటనకు బీసీలకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రకమైన వీడియోలు మీ సోషల్ మీడియాలో కానీ మీ పేపర్ వేదికలన్నీ చూడండి. రామరాజు గారి పట్ల కుల దూషణ జరగలేదు, అది సుస్పష్టం. మీరు వీడియో క్లిప్లింగ్ పరిశీలించాల్సిందిగా పాత్రికేయ మిత్రులను కోరుతున్నా. అంతర్గత విషయం ఇది మా పార్టీ అంతర్గతంగా జరిగింది. దీన్ని మీరు కొంచెం దయచేసి ఇది ప్రచారం చేయొద్దనే విషయం చెప్పినా కానీ మరి పాత్రికేయ మిత్రులు మనస్తాపం చెందిరు. దానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా క్షమాపణ చెప్పారు. ఇప్పటికైనా వైఖరిని మార్చుకోవాలి. కావాలని భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకమనే సృష్టించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నమ్మరు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బీసీలు అండగా ఉన్నారు. బీసీల ఆధ్వర్యంలోని రాష్ట్రంలో రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుంది. ఇటువంటి కుయుక్తులను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఇవాళ ఎవరైతే నాగం వర్షిరెడ్డి గారి పట్ల అనుచితంగా దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ బీసీ విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది.